31:13 ఆది కాండమే. నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో, ఆ బేతేలు దేవుడను నేనే. 35వ అధ్యాయం 3వ వచనం. మనము లేచి బెతేలునకు వెళ్ళుదాం. 7వ వచనం. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను. దేవుని ప్రత్యక్షత లభించే స్థలం గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఎల్ బెతేలు అను పేరు పెట్టాను. చివరిగా 14-15 వచనాలు కలిసి ఆయన తనతో మాట్లాడిన చోట, ఆయన మాట్లాడే స్థలం అది. అక్కడ నుండి పరమునకు వెళ్ళాను అని 13లో చెప్పాడు. ఒక స్తంభము, యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభం కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనెయు దాని మీద పోసాను. నూనె అభిషేకాన్ని చూపించేది, పానార్పణ సమర్పణను చూపించేది. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలును పేరు పెట్టాను. చదువుబడిన ఈ కొద్ది వచనాలు ఉదయకాలం మనము గ్రహించవలసిన లేక జ్ఞాపకం చేసుకోవలసిన విషయాలన్నిటికీ సహాయకరంగా తన కొలత చొప్పున ప్రభువే మన కొరకు దీవించి వివరించునుగాక. ప్రభునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని దాసులు దాదాపు 2 దినాలు లేక 3 దినాలు పూర్తిగా ఉండి అవసరమైన సత్యాలు అందిస్తూ వచ్చారు. ఇట్లాగా రాలేకపోతున్నారని, ఊరక కనబడాలని రావడం తప్ప ఐ కెనాట్ కవర్ ఎనీ పర్టికులర్ ఏరియా. ఈ ఒక్క రోజులో, ఈ కొద్ది సమయంలో ఎక్కువ భాగం నేను మీకు అందించగలిగింది ఏం లేదు. మంచి కోడెదూడల మధ్య ఒక ముసలి ఎద్దును మీరు పెట్టినట్టుగా ఉన్నది. ఇది ఏమి లాభం? ఈ క్లాసులో క్లాసుగా ఉండాలి, కానీ క్లాసిక్ మెసేజ్ ఇవ్వడానికి కూడా వీల్లేదు. అన్ని యవనస్తులు, నడి వయస్కులు చక్కగా వాడబడుతున్నారు. అది నాకు చాలా సంతోషకరమైన విషయం. సంఘ క్రమం, సంఘ సత్యం. ఈ ఉదయకాలం మనము బేతేలు అనే ఆ పేరు, దానికి సంబంధించిన వచనాలు ముఖ్యంగా చదువుకున్నాం. బెతేల్ అంటే దేవుని ఇల్లు లేక దేవుని మందిరం అని. అది ఆదికాండం 28లో ప్రారంభించి చెప్తూ వచ్చాడు. మందిర సత్యం ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది 28వ అధ్యాయంలో చెప్పాడు. ఆదికాండం 28 నుండి 35 వరకు ఉన్న అధ్యాయాలంటే ఎన్నో లేవు, 8 అధ్యాయాలే. 8 అధ్యాయాలు కొద్ది నిమిషాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు ధ్యానం చేయండి. తర్వాత బేతేలు ప్రత్యక్షత పరలోకము దేవుడిచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? భక్తునికి కాదు, పరిశుద్ధునికి కాదు, సత్యవంతునికి కాదు. ఎవరికి ఇచ్చాడు? అబద్ధికునికి ఇచ్చాడు. అబద్ధికునికి మందిర సత్యం ఎందుకు? మరి అబద్ధికునికే కావాలి అసలు. ప్రభువైన యేసుక్రీస్తు భూలోకానికి ఎందుకు వచ్చాడు? పరిసయ్యులను నీతిమంతులను పిలవడానికి కాదు, పాపులనే పిలువచ్చాను, నీతిమంతులను పిలువ రాలేదన్నాడు. మందిరం ఎవరికి? మోసగాళ్ళకే కావాలి. ఆరాధన సత్యం ఆయన బయలుపరిచింది ఎవరికి అంటే, పాప దాహము తీరక దానితో కుమిలిపోతూ ఉన్న
ఒక స్త్రీకి ఆరాధన సత్యమైన బయలుపరిచాడు. ఆ దేవుని చిత్తమైంది. మనమైతే ఈ సత్యం నీకు కాదు అని ప్రక్కకు పెట్టి ఇగ్నోర్ చేసి నిర్లక్ష్య పెట్టి వెళ్ళిపోయేవారు. ఆదికాండంలో మందిర సత్యాన్ని మోసగానికే దేవుడు బయలుపరిచాడు. మోసగాళ్ళు మారాలి, అబద్ధికులు మారాలి, వేషధారులు మారాలి, స్వార్థపరులు మారాలి, కపటముతో నిండిన వారు మారాలి అని దేవుని సంకల్పం. మనమంతా ఆ జాతికి, ఆ జాబితాకు చెందిన వారమే. అందుకే మనకే కావాలి ఈ మందిర సత్యం. మందిర సత్యం చెప్పాడు 28వ అధ్యాయం. పరిచర్య సత్యం చెప్పాడు 29-30 అధ్యాయాలు. తర్వాత ఆరాధన సత్యం చెప్తున్నాడు 35వ అధ్యాయంలో. ఇంకా కొంచెం వివరంగా చెప్పాడు. మనం ప్రభు కృపచేత సత్యమై ఉన్న యేసుక్రీస్తును అంగీకరించాం. సంఘ క్రమం, సంఘ సత్యం అది బోధింపబడి దానిలో మనం సాగిపోతూ ఉన్నాం. ఇది ఎక్కడ ప్రారంభమైందో మనం చూస్తున్నాం కదా. యాకోబు, ఇస్సాకు, రిబకాలు ప్రార్థన చేసి హెచ్చరిక ఇచ్చి పంపించారు. 27వ అధ్యాయం చివరిలో చూస్తే పెద్ద కుమారుడు ఏశావు తల్లిదండ్రులకు బాధ కలిగిస్తూ వచ్చాడు. కాని వివాహాలు చేసుకొని భక్తిగల తల్లిదండ్రులను బాధ పెట్టినవాడు ఏశావు. రిబకా వచ్చి తన భర్త ఇస్సాకుకు చెప్పగా ఇస్సాకు, రిబకాలు కలిసి ఆలోచించి పెద్దోడు దారి తప్పాడు, చిన్నోడినైనా మనం కాపాడుకోవాలి అని ఆ చిన్నవాడిని పిలిచి, నాయనా నీ అన్న చేస్తున్న పని సరిలేదు, నీవు అలా చేయొద్దు, అన్య స్త్రీలను వివాహం చేసుకోవద్దు, కనానీల్లో ఎవరిని పెళ్లి చేసుకోవద్దు అని మా నాన్నగారు చెప్పారు, అబ్రహాం గారు. మనము అదే క్రమమును పాటించాలి. నీవు వెళ్ళి దూరదేశానికి వెళ్ళి పద్దనరాముకు వెళ్ళి అక్కడ ప్రభువు ఏర్పాట్లో ఉన్న వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకోవాలి అని పంపించారు. చాలా చెప్పి పంపించారు, అవన్నీ రాయబడలేదు కదా. అతడు బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు తల్లికి తండ్రికి దూరమై, అన్నకు దూరమై, పుట్టిన ఇంటికి దూరమై, ప్రయాణమై, చేతి కర్ర మాత్రమే తీసుకొని బయలుదేరి వెళ్ళిపోతున్నా ఆ మోసగాడు, ఆ వేషధారి, ఆ ఉపాయశాలి, ఆ స్వార్థపరుడు, ఆ ధనాపేక్షతో నిండినవాడు అతనిని ప్రభువు దర్శిస్తున్నాడు. ఒక రాత్రి ప్రొద్దు గుంకింది, రాత్రి చీకటి పడింది. ఆ రాత్రి అతడు నిద్రపోయే పరిస్థితి లేదు అసలు. కానీ ప్రభువే కనికరించి ప్రయాణం చేసి అలసిపోయిన వానికి నిద్ర పట్టినట్లుగా చేశాడు. అతడు ఎందుకు నిద్రపోయాడో, అతనికి నిద్ర ఎందుకు పట్టింది అని ఆలోచిస్తే అతడు తలగడగా చేసుకున్న రాయి అన్నాడు. దట్ వాజ్ ద గ్రౌండ్, అది ఆధారము అని తిమోతి 3:15 చెప్తున్నాడు. తల కింద ఏది లేదు, ఆ రాళ్ళున్నాయి, ఆ రాళ్ళలో ఒక రాయి తీసుకొని దాన్ని దిండుగా చేసుకొని పండుకున్నాడు. అతడు పండుకున్న తర్వాత ప్రభు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రత్యక్షత లభించింది. మర్చిపోకండి, యాకోబు మారలేదు. ఆదికాండం 28 చదువుకొని చాలామంది మోసపోతున్నారు. ఈయన చాలా భక్తుడయ్యాడు, ఆరాధకుడయ్యాడు, సత్యవంతుడయ్యాడు అని ఆయన గురించి కొందరు ప్రసంగాలు కూడా చేస్తున్నారు. కానీ నాకు తెలిసిన బైబిల్ ప్రకారం ఆదికాండం 32 వరకు అతడు మారలేదు. మెచ్చుకుంటాడు కానీ మారలేదు. నిచ్చెన చూశాడు, దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండటం ఎంత గమనించాడు. పైనుండి మాట్లాడితే దేవుని స్వరం కూడా విన్నాడు. ఇదంతా నిద్రలో, నాకు తెలియకపోయాను అన్నాడు. వన్ హూ డజంట్ నో ద రెవరెన్స్ ఆఫ్ గాడ్, దేవుని ఎలా పూజా భావంతో, భక్తి భావంతో, విరిగినలిగిన హృదయంతో ఆరాధించాలో అతడు తెల్లవారినప్పుడు చెప్తున్నాడు. ఈ స్థలము ఎంతో భీకరమైనది, ఇది ఆషామాషి స్థలం కాదు. సంఘము అంటే ఆషామాషి కాదు, అది తమాషా కాదు, అది ముచ్చట్ల కొరకు కాదు, అది కాలక్షేపం కొరకు కాదు. సత్యవంతుడైన దేవుని ప్రత్యక్షత. మానవులను దేవుడు ఎలా సంధిస్తున్నాడో, తన ఏకైక కుమారుడి మన కొరకు తన రొమ్ము నుండి నియమించి పంపించి వధించి మృతుల్లోంచి లేపి
ఆయన రక్తధారల ద్వారా రక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని ఎలా ఏర్పరచుకోబోతున్నాడో అది ఆదికాండం 28లోనే ఆయన బయలుపరిచాడు. అది రాయి అని చెప్పాడు. ద స్టోరీ ఆఫ్ ద చర్చ్ ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ ఎ స్టోన్. సంఘము దాని చరిత్ర దేంతో ప్రారంభమైంది? ఒక రాయి అన్నాడు. మరి ఈనాడు అసలు సంఘానికి కూడా మూలరాయి, ముఖ్యమైన మూలరాయి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. అపోస్తలులు కాదు, పెద్దలు కాదు, సువార్థికులు కాదు, వరాలు కలిగిన వారు కాదు. ఆయనే మూలరాయి, ముఖ్యమైన మూలరాయి. ఆధారం ఆయనే. రక్షణకు ఆధారం, కృపకు ఆధారం, కరుణకు ఆధారం, నీతికి ఆధారం, మహిమకు ఆధారం, అన్నిటికీ ఆధారం ఆయనే. జీవానికి ఆధారం, సమస్తానికి ఆధారం, సంఘానికి ఆధారం, సేవకులకు ఆధారం, పెద్దలకు ఆధారం, ఉపదేశకులకు ఆధారం, పరిచారకులకు ఆధారం ఆయనే. ద గ్రౌండ్ ఆఫ్ ట్రూత్, సత్యం. ఈ అబద్ధికుడు సత్యవంతుడు కావాలి. అతడు ప్రభువును ఆరాధించాలి, అతడు ప్రభువును సేవించాలి. అది ప్రభు యొక్క చిత్తం. విన్నారా? మనమందరం అలాగే మార్పు కలిగి ప్రభువును ఘనపరచాలని ఆయన ఆశిస్తున్నాడు. తర్వాత తెల్లవారినప్పుడు అతడు ఏం చేశాడు? తెలియకుండా ఒక వింత పని చేశాడు. ఏ రాతిని తలగడగా చేసుకున్నాడో దిండుగా, దాన్ని తెల్లవారినప్పుడు స్తంభముగా నిలబెట్టాడు. అంటే అర్థం ఏమిటి? అది స్తంభముగా నిలిచి ఉండి ఈ త్రోవను ఎవరు వెళ్ళినా వారికి ఈ సత్యమును ప్రకటించేదిగా ఉండాలని కదా. అది ఆధారము రాయి, తర్వాత స్తంభము అన్నాడు. అది స్తంభము అని చెప్పాడు. ఈనాడు సంఘము అదొక నివాసం అని చెప్పాడు సామెతల్లో. జ్ఞానము యొక్క నివాసం, దానికి 7 స్తంభాలు చెక్కుకున్నది అన్నాడు. ఆ 7 స్తంభాలు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నిత్యత్వము నుండి ఉన్నవి. ప్రాయశ్చిత్తము పునరుత్థానం, ఆరోహణం, ఆసీనుడై పరలోక నిత్య మహిమలో తండ్రి దగ్గర ఆయన ఆసీనుడైనంత వరకు 7 వేరు భాగాలు ఉన్నాయి. స్తంభము అని చెప్పాడు. ఈరోజు ప్రభువును గురించి లోకానికి ప్రకటించే స్తంభము సంఘమే కదా. ఏం చెప్పాడు ఇక్కడ? తిమోతి 3:15లో దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో అన్నాడు. ఆ సంఘంలో నీవు నేను ఎలా ప్రవర్తించాలో దేవుని దాసులు చెప్తున్నారు. తిమోతి పత్రిక అంతట్లో అదే వ్రాయబడింది. అసలు బైబిల్ అంతట్లో ముఖ్యంగా కొత్త నిబంధనలో అదే వ్రాయబడింది. అపోస్తుల కార్యాలు మొదలుకొని సంఘం ఎలా ప్రారంభమైందో, ఎలా స్థిరపడి విస్తరించిందో వ్రాయబడింది. పత్రికల్లో ఆ సంఘాలు, స్థానిక సంఘాలు ప్రభు మహిమ కొరకై ఎలా జీవించాలో వివరించబడింది. స్తంభము అని చెప్పారు. కాబట్టి మనము 2 విషయాలు చేయాలి. ఇంగ్లీష్లో చెప్పాలంటే వీ ప్రిజర్వ్ ద ట్రూత్, దట్ ఈజ్ వన్ థింగ్. గ్రౌండ్ ఆఫ్ ట్రూత్, సత్యమునకు ఆధారం అన్నాడే. మనము దైవ సత్యములన్నిటినీ చక్కగా భద్రపరచాలి. ఆధారం ఉన్నట్టుగా మనం భద్రపరచాలి. రెండవది ఎత్తి చూపించాలి. వి పబ్లిష్ ద ట్రూత్. అంటే తెలియని వారికి ఇది సత్యం, తండ్రి అంటే ఇలా, కుమారుడు ఇలా, ఆత్మ ఇలా, రక్షణ ఇట్లా, సువార్త ఇట్లా, సంఘం ఇట్లా, ఈ సత్యాలన్నిటినీ మనం ప్రకటించే వారంగా ఉండాలని ప్రభు మనల్ని కోరుకున్నాడు. దీని కొరకు ఆయన ఏం చేశాడంటే క్రీస్తును మన కొరకు పంపించాడు. ద క్రైస్ట్ ఆఫ్ గాడ్, దేవుని క్రీస్తును ఆయన పంపించాడు. క్రీస్తు అంటే అభిషిక్తుడు అని కదా. మరి మనమెవరం? ప్రభు నుండి విశ్వాసం ఉంచిన మనమెవరం? ఆత్మచేత అభిషేకింపబడిన వారు. మత క్రైస్తవ్యంలో అభిషిక్తులు, అనభిషిక్తులని 2 తరగతులు ఉంటారు. కానీ మనము ఆత్మచేత అభిషేకింపబడినాం. రాయి అయిపోయింది, స్తంభం అయిపోయింది, నూనె పోసాడు అయిపోయింది. తర్వాత ఏం చేశాడు? పానార్పణ చేశాడు అని చెప్తున్నాడు అక్కడ. పానార్పణ చేశాడు అంటే ఆ డ్రింక్ ఆఫరింగ్. దేవుని దాసులు ఈ మొదటి వర్తమానంలో కూడా చెప్పారు. ఈవేళ
సమర్పణ, అంకిత భావం. నాలో ఏమి మిగిలిపోకుండా అది ఎప్పుడు పోయబడిందో ఆ ముప్పావు ద్రాక్షారసం, అది ఎప్పుడు దహించబడిందో, అదృశ్యమైందో తెలియని రీతిగా రెప్పపాటులో అది కనబడకుండా పోతుంది. అలాగే నేను కనబడాలి అని కోరుకునేది శరీరతత్వం. నేను కనబడకుండా ప్రభువే కనబడాలి, ఆయన హెచ్చించబడాలి అని కోరుకునేది, జీవితంలో పాటించేది అది పానార్పణ అనుభవం. పౌలు పానార్పణ అనుభవాన్ని బాగా ఎరిగినవాడు కనుక ఆ సత్యాలు ఆయన రాయగలుగుతున్నాడు. ఆది కాండములో ఈ మందిరము అనే పేరు పెట్టాడు. మందిరము బేతేలు అని. మందిరం, దేవుని మందిరం అని చెప్తున్నాడు. బేతేలు అంటే దేవుని ఇల్లు. దేవుని ఇంటి కన్నా వారు ఆదికాండం 35లో ఒక పేరు పెట్టినట్టు చెప్పాడు. చూడండి, ఒక వచనం సహోదరులు ఒకరు చదవండి. 7వ వచనం, 35వ అధ్యాయం 7వ వచనం. పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరు పెట్టిరి. గమనించారా? బెతల్ 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 అనే వచనాలు మనం చదువుకున్నాం. వీరు అందరూ కలిసి ఆ బెతేలు అనే స్థలానికి వెళ్ళి ప్రభువును ఆరాధించిన సందర్భంలో ఆదికాండం 35కి మనం వస్తున్నాం, దారిలో ఉన్నాం. ఎల్ బేతేల్ అని దానికి పేరు పెట్టారు అన్నాడు. అర్థం ఏమిటి? బేతేల్ అంటే హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఇల్లు అని. దేవుని ఇల్లు ముఖ్యమా, దేవుని ఇంటి దేవుడు ముఖ్యమా? ద గాడ్ ఆఫ్ ద హౌస్. ఈ రెంటిలో ఏది ముఖ్యం? ఈజ్ ఇట్ హౌస్, ఈజ్ ఇట్ గాడ్? మీరేమంటారు? ఇట్స్ గాడ్, ఇట్స్ ద లార్డ్. మన ప్రభువు ముఖ్యం, శిరస్సు ముఖ్యం, ప్రభువు ముఖ్యం, మన రక్షకుడు ముఖ్యం, మన విమోచకుడు ముఖ్యం. ఏల్ బేతేలు అనుభవానికి యాకోబు వస్తున్నాడు. బేతేలు బేతేలు బేతేలుతో ముచ్చటపడ్డాడు, మార్పే రాలేదు. అతనిలో ఏ మార్పు రాలేదు, కానీ అతడు మారిపోయాడు. 28లో ఆ మందిర ప్రత్యక్షతను పొందిన దాన్ని అనుసరించి జీవించలేదు. నిచ్చిన ప్రభువు నిలిపితే ఒక్క మెట్టు కూడా ఎక్కలేదండి. అన్ని ముక్కలు చెప్పాడు, ఒక్క మెట్టు కూడా ఎక్కలే. మోసగాడు. టక్కరేవాడు అంటారే యాకో అంటే ఎవరంటే నేనే, నీవే. మనమంతా ఎటువంటి వాళ్ళం? మనకు బాగా సరిపోయిన వాడు అబ్రహాం కాదు, ఇస్సాకు కాదు, అందుకే యాకోబు దేవుడు అన్నాడు. మనకు సరిపోయిన వాడు యాకోబు. యాకోబులో ఉన్న లక్షణాలు మనలో ఉన్నవే. మనకు మేలు కలగాలనే ప్రభు యాకోబును చరిత్రలో ఒక వ్యక్తిగా ఆయన అనుగ్రహించాడు మనకు ముందుగా. ప్రభుకు స్తోత్ర. వీ కమ్ టు ద గాడ్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ గాడ్. ఎల్ బెతెల్ అంటే ఆ సంఘానికి దేవుడుగా, మనకు దేవుడుగా ఉన్న ఆ ప్రభువు యొక్క ముఖదర్శనం, ఆయన సన్నిధి కాంతి, ఆయన ముఖ కాంతి, ఆయన పాదపీఠము, అక్కడున్న విలువలు, ఆ మహిమలతో నింపబడ్డాం. అది ఎంత గొప్ప భాగ్యం. ట్రూత్. అబద్ధికుడు సత్యవంతుడయ్యాడు. మోసగాడు మందిర ప్రత్యక్షత పొందిన తరువాత 28 చక్కని ప్రారంభం జరిగింది, మార్పు లేదు. 29, 30, 31 3 వరుస అధ్యాయాల్లో ఆయన మంద కొరకు పరిచర్య చేస్తున్నాడు. మందతో ఉన్న అనుభవాలు. సంఘాన్ని కూడా ఈ చిన్న పుస్తకంలో ఆ మాట పడిందో లేదో నేను గమనించలేదు, కానీ దాని పోలికలు ఉన్నాయి. అందులో మంద అనేది ఒక పోలిక కదా, ద ఫ్లాక్ ఆఫ్ గాడ్. ఇది ఒక మంద అని ఆయన చెప్తున్నాడు. గొర్రె మేకల మంద కాదు. ఆయన రక్తమిచ్చి సంపాదించిన వారు చిన్న మంద లేక మంద, దేవుని మంద అని పిలువబడుతున్నారు. ఆయన రక్తమిచ్చి మనం సంపాదించుకున్నాడు. ఒక మందగా ఉండి లోకములో కాపరుల చేతికి ఆయన మనల్ని అప్పగిస్తున్నాడు. వారి నాయకత్వములో వారి యొక్క అనుభవాన్ని పొందుతూ మనం మందగా ప్రభు యొక్క అడుగుజాడల్లో ముందుకు సాగిపోవాలి. మందతో ఉన్న యాకోబు
ఆయన చేసిన సేవ, ఆ ప్రయాస, ఆ కొలువు అక్కడ చెప్పాడు. అతడు రక్షించబడలేదు అప్పటికి. కానీ మనము రక్షింపబడి ఏం చేయాలి? సంఘము కొరకు సేవ చేయాలి. సంఘములో ఉండి మనం ప్రయాసపడాలి, సేవ చేయాలి. తర్వాత ఇక్కడ చరిత్ర ప్రారంభమవుతున్నది. నేను ఈ ఉదయకాలం మనము లేచి బేతేలుకు వెళ్ళుదము అని 35వ అధ్యాయం 3వ వచనంలో యాకోబు చెప్పిన మాట, ఇంటి వారితో ఆయన చెప్పిన మాట, దాని వెనుక అతడు పొందిన అనుభవాలు 31, 32, 33, 34 ఈ 4 అధ్యాయాలు 31, 32, 33, 34 అధ్యాయాలు. తర్వాత చివరికి వారందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు? బేతేలుకు వెళ్ళారు. ఒంటరిగా కాదు. 28లో ఒక్కడే బేతేలు ప్రత్యక్షత పొందినవాడు. కానీ 35లో ఆ ప్రత్యక్షత పొందినవాడు ఇప్పుడు కుటుంబీకుడయ్యాడు. లేయా, రాహేలు, జెల్పా, బెల్హా కుమారులు, ప్రవచన సంతానం, వారితో ఉన్నటువంటి అందరూ కలిసి బేతేలుకు వెళ్ళి సరి అయిన రీతిగా ప్రభువును ఆరాధించడం ఎలా జరిగిందో మనం టూకీగా జ్ఞాపకం చేసుకుందాం. 31వ అధ్యాయానికి రండి. అక్కడ ప్రభు యాకోబుతో చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? 31:13 చదవండి ఒకరు. 31వ అధ్యాయం 13వ వచనం. నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసి, అక్కడ మొక్కుబడి కూడా జరిగింది. ఏ ప్లేస్ ఆఫ్ వౌస్. మన మొక్కుబళ్ళు ప్రభువుని ప్రేమించినందుకు నేను ఇక నుండి ఇలా చేస్తా, ఇక నుండి ఇలా చేస్తా అనే మాట ఇవ్వడం, దాన్ని నెరవేర్చడం, అదే మొక్కుబడి అంటే. నీవెక్కడ మొక్కుబడి చేసిదివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు వెళ్ళుమని తిరిగి వెళ్ళుము అని నాతో చెప్పాను అన్నాడు. ఆగండి. 28లో నీ అన్న నీ మీద కోపంగా ఉన్నాడు, నువ్వు బయలుదేరి దూరానికి వెళ్ళు అని ఎవరు చెప్పారు? తల్లిదండ్రులు చెప్పారు. థ్యాంక్ యూ బ్రదర్. అక్కడ తల్లిదండ్రులు చెప్పారు. ఇక్కడ నీవు పుట్టిన దేశానికి తిరిగి వెళ్ళు అని ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఏల్ బేతేల్. ఆయన ఆ బేతేలు ప్రత్యక్షత ఇచ్చిన ప్రభు. ఆయన చెప్తున్నాడు, లాభానికి చేస్తున్నది యావత్తు నేను చూస్తున్నాను. డోంట్ వరీ, నువ్వేమి చింతపడద్దు. చాలు, ఇక్కడ సేవ చేసావు, చాలు. నువ్వు బయలుదేరి నువ్వు పుట్టిన దేశానికి వెళ్ళమని ప్రభు చెప్పాడు. మరి యాకోబు బయలుదేరి వస్తున్నాడా? దాదాపు 7 అనుకుందాం. బైబిల్ పండితులు ఉన్నారు ఇక్కడ, మీరు ఏకీపించకపోవచ్చు, పర్వాలేదు. కానీ 20 ఏళ్ళు అని ఉన్నది కదా, 21 ఎట్లా అని అంటే అది అట్లే, అది రౌండ్ ఫిగర్ కొరకు 20 అన్నాడు. కానీ 7 సంవత్సరాలు కొలువు చేశాడు, మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేశాడు, మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేసి అతను తిరిగి వస్తున్నాడు. తన భార్యను పొలానికి పిలిపించాడు. పిలిపించి, మీ నాయన ముఖం నిన్న మొన్న నా పట్ల ఉన్నట్లు ఇవాళ లేదు, అల్లుడు లోకువైపోయాడు అనే మాట అనలేదులే. కానీ మరి దేవుడు నన్ను ఇలా బయలుదేరి వెళ్ళమని చెప్తున్నాడు, మీ సహోదరులు కూడా నా పట్ల కష్టంగా ఉన్నారు, మరి మీరేం చెప్తారో అని అడిగాడు ఆయన. తనకు తానుగా బయలుదేరి తన ఇష్టమే నెరవేర్చకుండా మీరేం చెప్తారంటే, లాబాను కుమార్తెలు ఆ రోజు చెప్పిన సంగతి చాలా ఆశ్చర్యంగా ఉందండి. దేవుడు నీతో చెప్పినట్లెల్లా చేయమన్నారు వాళ్ళు. ఇలా చెప్పేవారు ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళంతా ఎంత ధన్యులు అనుకోవాలా? ప్రభు మీతో చెప్పినట్టు మీరు చెయ్యండి అయ్యా, నాకేం తెలుసు, మీరు నాకు శిరస్సుగా ఉన్నారు, నేను వెంబడించి నేను వస్తున్నాను, మీరు ప్రభువుని ఎరిగిన వారు, ప్రభు మీతో మాట్లాడతాడు, ప్రభు మీతో చెప్పినట్టు చేయమని వారు చెప్తున్నారు. అప్పుడు వారు బయలుదేరి, వినండి, లాబానుకు చెప్పకుండా బయలుదేరారు. మామ మోసగాడే, చెప్పాలంటే గజ మోసగాడు. యాకోబు మోసగాడు అయితే లాబాను గజ మోసగాడు.
మోసం 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 మోసంతోనే జీవిస్తున్నాడు యాకోబు. మించినవాడు లాబాను. ఆయన మించినవాడు ఈయన మించినవాడు ఆయన. మామని మించిన అల్లుడు, అల్లుడిని మించిన మామ అంటారే, అదే అది. చూసారా? కానీ ఈ మోసమంతా పోవాలా? అవునా? ఇతడు చెప్పకుండా బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ ఇద్దరిలో ఎవరెక్కువ అంటే నాకు అర్థమైనంత వరకు లాబాందే ఎక్కువ. బయలుదేరి వెళ్ళిపోయాడు. రాహేలును లేయాను కలిగిన వారిని అందరినీ వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. 7 దినాల ప్రయాణం అంత దూరం తరుముకొచ్చాడు. వెనక బయలుదేరిన లాబాను కలుసుకున్నాడా? కలుసుకున్నాడు. ఎక్కడ? ఆదికాండం 31. అంటే మన ఊరికి అధ్యాయం గుర్తుపెట్టుకున్నాం. 31లో కలుసుకున్నాడు. కలుసుకొని, నేను అనుకుంటే నీకు ఎంతైనా కీడు చేయొచ్చు, ఏం చెప్పకుండా వస్తున్నావు, నా కుమార్తెను ముద్దు పెట్టుకోనీయకుండా నీవు ఎందుకు వస్తున్నావు, కానీ నీ దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను గద్దించాడు అన్నాడు. మనమిద్దరం సమాధానం కలిగి సాగిపోదాం అన్నాడు. అంటే అర్థం ఏమిటంటే, బేతేలుకు వచ్చేవారు అసమాధానంగా రాకూడదు. అర్థమైందా? అసమాధానంగా చేసే ఆరాధన అది ఆరాధన కాదండి. లాబానుతో సమాధానం 31, దేవునితో సమాధానం 32, ఏశావుతో సమాధానం 33, తన ఇంటి వారితో సమాధానం 34. 35వ అధ్యాయం బేతేలుకు వెళ్ళాలంటే విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టడం, శుద్ధి చేసుకోవాల్సిన విషయాలు శుద్ధి చేసుకోవడం, ఏ విషయాలు సిద్ధపాటు కలిగి ఉండాలో ఆ సిద్ధపాటుతో వచ్చి చేసేది అసలైన సరి అయిన క్రమమైన ఆరాధన. ఇక దీని మీద మీరు ఎంతైనా ఆలోచన చేయొచ్చు. మనం వస్తున్నాం, ఎవరెవరితో సమాధానం లేకుండా వస్తున్నాం ఆరాధనకు. ఆదికాండం 35లో యాకోబు చేస్తున్న ఆరాధన అది క్రమమైన ఆరాధన, సరి అయిన పాత నిబంధన పద్ధతిలోనే. ఆయన తేటగా చెప్పాడు, ప్రభు నాతో మాట్లాడాడు, నా శ్రమదినమును నాకు తోడైన దేవుడు నాతో మాట్లాడాడు. ఈ అన్య దేవతలు, ఈ గృహ దేవతలు, ఈ విగ్రహాలు ప్రభువుకు హేయమైనవి, మన దగ్గర ఉండకూడదు. వాటన్నిటిని పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములు మార్చుకొని రండి. మనం ఎక్కడికి వెళ్తున్నాం? టూర్ కాదు, ఎగ్జిబిషన్ కాదు, మనం వెళ్ళేది ఎక్కడికి? పిక్నిక్ కాదు, ఆరాధనకు వెళ్తున్నాం. అమ్మా, 9 నెలల నిండు చూలాలి కనుపొద్దుల ఎత్తిపోతున్న సమయంలో కూడా మీరంతా వెళ్ళండి, నేను రాలేను అని చెప్పలేదు. చూసారా? మనం ఆరాధన మానుకోవాలంటే చిన్న చిన్న సాకులు కూడా పెద్దగా చెప్పుకుంటాం. మనం ఐ కెనాట్ కమ్, ఐఎమ్ సారీ అని. ఎవరామె? బేతేలుకు వెళ్ళి ఆరాధించిన తర్వాత అదే రోజున కుమారుని కని ఆమె చనిపోయింది. ఆరాధనకు రాకముందు ఎలా రావాలి మీరు ఆలోచన చేయండి. నేను ఇక మాట్లాడను, ముగిస్తాను. ఎందుకంటే సమాధానం లేని ఆరాధన సరైనది కాదు. లాబాను యాకోబులు సమాధాన పడ్డారు. స్తంభాల మనిషి యాకోబు, సహవాస స్తంభం, సాక్ష్య స్తంభం, సమాధాన స్తంభం, సమర్పణ స్తంభం, 4 స్తంభాలు నిలిపాడు. ముఖ్యంగా ప్రభువుతో సమాధానం దొరికింది. దెబ్బతిన్న తర్వాత అతడు బాగుపడ్డాడు, మారిపోయాడు. మారినవాడుగా ఆరాధనకు వస్తున్నాడు కదా. 31 ప్రకారం మామతో సమాధానం, 32 ప్రభువుతో సమాధానం, 33 ఏశావుతో సమాధానం, 34 ఇంటి చరిత్ర సరిగా లేదండి. అతనిలో మార్పు కలిగింది 32లో, కానీ పిల్లల్లో మార్పు లేదు. షిమ్యోను లేవి బాధ పెట్టారు, దేనా బాధ పెట్టింది, గుండెను కోశారు. ఆ వృద్ధుడు యాకోబు యొక్క గుండె చీల్చినట్టుగా పిల్లలు ప్రవర్తిస్తున్నారు. ఏం చేయగలడు? బాధపడ్డాడు. కానీ ఇదంతా 34లో జరిగితే అలాగే వారు రావడంలా.
ఆ ఊరి వారి పట్ల వారు అసహ్యంగా ప్రవర్తించారు. కానీ ప్రభువు మందిరానికి వెళ్ళే సమయంలో దే వర్ ఆల్ కన్విక్టెడ్, రిపెంటెడ్, ఒప్పించబడి, పశ్చాత్తాపడి, దిద్దుకొని, కడుగుకొని, విడిచిపెట్టవలసిన విడిచిపెట్టి, పాతిపెట్టవలసిన పాతిపెట్టి ప్రభువు సన్నిధికి వెళ్ళబోతున్నారు. ఆయన మన ఆరాధన అంగీకరించాలంటే ఎంత యోగ్యంగా ఉండాలో గ్రహించి అక్కడికి వస్తున్నారు. మందిర సత్యం, పరిచర్య సత్యం, ఆరాధన సత్యం. ప్రార్థన చేద్దాం. తలలు వంచాలి. కృపగల మా ప్రియ ప్రభువా, మీ దాసుని సిద్ధపరచి వాడుకున్నారు. తిరిగి మీ దాసుని వాడుకోబోతున్నారు. మీ దాసులిద్దరి మధ్య మీరిచ్చిన కొంత వాక్య పరిచర్య అవకాశమును బట్టి మీకు స్తోత్రములు. మాలో ఫలింప చేయండి. అర్థము చేసుకుని సాగే కృపను మాకు ఇవ్వండి. సంఘమును బట్టి, సంఘానికి ప్రభువుగా ఉన్న క్రీస్తు యేసును బట్టి మిమ్మల్ని హెచ్చిస్తున్నా. మా జీవితాలు మార్చిన వాడా, మిమ్మను ఎలా యథార్థమైన రీతిలో ఆరాధించాలో, సత్యముతో ఎలా ఆరాధించాలో మాకు నేర్పించి మిమ్మల్ని మీరు ఘనపరచుకోమని క్రీస్తు యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. రైట్.